ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక కొత్త పేరు ఉంటుంది. ఈ ఉగాది సంవత్సరం పేరు విశ్వవసు. అసలు ఈ పేర్లన్నీ ఎలా వచ్చాయి? ఒకరోజు నారద ముని విష్ణువుతో, మీ మాయలన్నీ ఎవరి దగ్గరన్నా పనిచేస్తాయేమో కానీ నా దగ్గర పనిచేయవని గొప్పగా చెప్తాడు. అప్పుడు విష్ణువు నారదమునితో సెలయేరులో స్నానం చేయమని పంపిస్తాడు. నారదముని సెలయేరులో మునిగి తేలగానే ఒక కన్యగా మారిపోయి తన గత జన్మ మొత్తం మర్చిపోతాడు. ఆ కన్యను ఒక రాజు చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. తరువాత వారికి 60 మంది సంతానం పుడతారు. యుద్ధంలో ఆ రాజుతో పాటు తన 60 మంది పిల్లలు మరణిస్తారు. ఆ బాధ తట్టుకోలేక రాణి విష్ణువును ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై, నువ్వెవరో నీకు గుర్తులేదా అనగానే వెంటనే ఆ రాణి నారదమునిలా మారిపోతుంది. మీ మాయ నా దగ్గర పనిచేయదు అన్నందుకు క్షమించండి. మీ మాయ నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఒక తల్లిగా మారిన నేను 60 మంది సంతానం చనిపోవడం తట్టుకోలేకపోతున్నా అంటాడు. విష్ణువు నారదముని కుమారుల పేర్లు ఉగాది సంవత్సరాల పేర్లుగా మారుస్తారు. అలా మనకు 60 ఉగాది సంవత్సరాల పేర్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక కొత్త పేరు ఉంటుంది. 60 పేర్లు పూర్తయ్యాక మళ్ళీ మొదటి నుండి ప్రారంభమవుతుంది. 2025 ఉగాది సంవత్సరం పేరు విశ్వవసు. ఇది నారదముని కుమారులలో ఒకరి పేరు.